నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. చినకాకని వద్ద 100 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. దేశానికే ఆదర్శంగా ఈ హాస్పిటల్ను తీర్చిదిద్దుతామని చెప్పారు. మంగళగిరి ప్రజల 3 దశాబ్దాల కలను నెరవేర్చే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా మంగళగిరి 100 పడకల ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చినకాకని వద్ద 100 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణంకు మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, చిల్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే భవన నమూనాలను ఖరారు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ను నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన బాధ్యతతో మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చు అన్న ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. వేదికమైన ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ కేబినెట్ మీటింగ్లో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది. నార్త్ పారిస్ చర్చిలో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే మట్టల ఆదివారంను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈత మండలను చేతపట్టుకుని క్రీస్తును స్తుతించారు. ఈ సందర్భంగా రెవరెండ్ జాన్ బాబురావు బైబిల్లోని వాక్యాలను చదివి వినిపించారు. దేవుడు మానవుని పోలికగా రావడం, మూడవది దాసుని స్వరూపమును దాల్చడం. హీ బికేమ్ స్లేవ్ ఫర్ ద పీపుల్. బానిస కంటే, దాసుడు కంటే బానిస అంటే బాగుంటుంది. ఆయన బానిసగా ఈ లోకములో జన్మించాడు. బానిసని మనం ఎలా చెప్తాము? యేసు ప్రభు శిష్యుల పాదములను కడిగాడు. పాదములు కడిగే పని చేసేది బానిసలు చేసే పని. బానిసలకు స్వతంత్రత ఉండదు, వారికి స్వేచ్ఛ ఉండదు. యజమానుని దగ్గర వారు బానిస బ్రతకాలి. ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు ఆ స్థితిని వదులుకున్నాడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరులో జై భీమ్ పాదయాత్ర జరిగింది. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఈ కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి, కమిషనర్ తెలిపారు. అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో, ఈరోజు పెద్దలందరి ఆధ్వర్యంలో జై భీమ్ పాదయాత్రని మొదలు పెట్టడం జరిగింది. మన బిఆర్ అంబేద్కర్ గారి గురించి, ఆయన ఆశయాల గురించి, ఆయన సిద్ధాంతాల గురించి, ఆయన కనబరిచిన అశేష కృషి, భారతదేశానికి అందించిన అశేష సేవని గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఒక ర్యాలీలాగా వెళ్ళి అందరికీ అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేశాము. భావి తరాలకి స్ఫూర్తిదాయకులు, ఎందరో త్యాగాల నిరతిలో ఈయన కూడా ఒకరు. మన భారతదేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తుల్లో బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒకరు. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు ముఖ్యంగా నేటి యువతకు తెలియజేసే విధంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయటం, అట్లాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతియుత వాతావరణంలో మెలగాలని. ఎందుకంటే మన దేశంలో
మన రాష్ట్రంలో కానీ అనేక జాతులు, మతాలు, కులాలు సమ్మేళనంగా ఉన్నారు. అందరూ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని మరి వాళ్ళందరూ అవగాహన చేసుకొని సోదర భావంతో మెలగాలనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మా భారతరత్న అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఉన్నప్పటికి కూడా ఈరోజు ఒకరోజు ముందుగానే అడ్వాన్స్గానే ఈ ర్యాలీ కండక్ట్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్స్ ఏపీ బ్రాంచ్ 18వ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరిగింది. హిందూ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని హోమియో వైద్యులు పాల్గొన్నారు. హోమియో వైద్యంకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, అనేక వ్యాధులకు హోమియోలో తక్కువ ఖర్చుతో నయం చేయవచ్చని డాక్టర్ రమణారావు, డాక్టర్ నరేంద్రనాథ్, డాక్టర్ కోదండరామరెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు హోమియో వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హోమియోపతి వైద్యాన్ని ప్రపంచానికి అందించినటువంటి డాక్టర్ శామ్యూల్ హార్మన్ గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈసారి ప్రత్యేకంగా హార్మన్ గారి జన్మదినంతో పాటుగా 18వ ఆంధ్ర రాష్ట్ర హోమియోపతి వైద్యుల సదస్సు కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇది యాక్చువల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్గనైజేషను అఖిల భారత హోమియో వైద్య సంఘం తాలూకు బ్రాంచి ఆంధ్ర రాష్ట్రం, అట్లాగే ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళం ఇవాళ జరుపుతున్నాం. ఇక్కడ ఇది 30 సంవత్సరాలుగా జరుపుతున్నా కూడా ఇవాళ ప్రత్యేకత ఏంటంటే దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు అందరూ ఒక 230 మంది చేరడం అండ్ బొంబాయి నుంచి ప్రత్యేకంగా డాక్టర్ సమీర్ చౌకర్ గారిని పిలిపించడం. డాక్టర్ శామ్యూల్ హానుమన్ జన్మదిన వేడుకలను జరుపుకుంటూ అలాగే గుంటూరు నగరంలో ఎప్పటి నుంచో ఒక ఆనవాయితీగా వస్తున్న శాస్త్రీయ పద్ధతుల్లో శాస్త్రీయ వైద్యం గురించి శాస్త్రీయంగా చర్చలు జరుపుకోవటం, దానికోసం ఇక్కడ స్టేట్ కాన్ఫరెన్స్ జరపడం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్స్ ఇది. ఈ అసోసియేషన్ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, సైంటిఫిక్ డెవలప్మెంట్స్, పీపుల్స్ ఎక్స్పీరియన్సెస్, డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్తో కలిగిన అనుభవాల్ని పంచుకోవటం, ఎప్పటికప్పుడు విజ్ఞత పెంచుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇవాళ 18వ స్టేట్ కాన్ఫరెన్స్ జరుపుతున్నాం. గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే నాగేశ్వరరావు నాటక పరిషత్ ఆధ్వర్యంలో మాగంటి మురళీమోహన్ నాటకోత్సవాలు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్లో ప్రారంభించారు. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్లో మురళీమోహన్ నాటకోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ మురళీమోహన్, ఎమ్మెల్యేలు గల్లామాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఏపీ మైనార్టీ అఫైర్స్ సలహాదారు షరీఫ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మురళీమోహన్ కళారంగానికి ఎంతో సేవ చేశారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కళలు అంతరించకుండా ఉండాలంటే కళాకారులు బ్రతకాలని, వారిని ప్రోత్సహిస్తున్న గొప్ప వ్యక్తి మురళీమోహన్ అని అన్నారు. నాటక రంగంలో తనదైన శైలిలో వెళుతూ అగ్రనటుల పక్కన తనదైన ముద్ర వేసిన గొప్ప నటులు మురళీమోహన్ అని ఎమ్మెల్యే గల్లామాధవి అన్నారు. గతంలో టీచర్గా పనిచేస్తున్న సమయంలో మురళీమోహన్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు తీసుకున్న విషయం మరవలేందని ఎమ్మెల్యే మాధవి గుర్తు చేసుకున్నారు. కళాకారుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఈ ప్రభుత్వం ఏ ఒక్క కళాకారుడిని ఇబ్బందులు పడనేదని షరీఫ్ అన్నారు. మంచికి మారుపేరు, మానవత్వానికి నిలువెత్తు రూపమైన మురళీమోహన్ పేరున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామని గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. 126 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎల్వీఆర్ క్లబ్ సభ్యులను మురళీమోహన్ అభినందించారు. నాటకరంగ అభివృద్ధి చెందాలని నంది నాటకోత్సవాలు ప్రారంభించామని మురళీమోహన్ వెల్లడించారు. అనంతరం ఏపీ మైనార్టీ అఫైర్స్ సలహాదారు షరీఫ్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణలకు మురళీమోహన్ చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గంటా పున్నారావు, పెమ్మసాని రవికుమార్, బొప్పన నరసింహారావు, కాటగడ్డ రామకృష్ణ ప్రసాద్, జి మల్లికార్జునరావు, సయ్యద్ జానీబాషా, డి తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మురళీమోహన్ గారి గురించి మాట్లాడాలంటే భాషలతో భావానికి అతీతంగా ఉండే వ్యక్తి మురళీమోహన్ గారి యొక్క జీవితం కానీ ఆయన నడుస్తున్నటువంటి 8-10 వయసున్న ఈనాటికి కూడా మనకంటే చురుగ్గా, మనకంటే ఈ సమాజం గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం భావించవచ్చు. డిగ్రీ చదువుకునే రోజుల్లో నేను చదువుకున్న స్కూల్లోనే పార్ట్ టైం జాబ్ చేస్తూ టీచర్గా నేను పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు ఒక వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆ రోజు ఆయన చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డుని అందుకున్న మెమరీని ఈరోజు ఇలా గుర్తు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన సన్మాన కార్యక్రమానికి నేను రావడం, ఆయన పక్కన ఇలా కూర్చోవడం నిజంగా చాలా సంతోషం. ఓ కళాకారుడు పెట్టిన పార్టీ, ఈ కళాకారుడు పెట్టిన పార్టీలో ఏ కళాకారుడు ఇబ్బంది పడకూడదు. కళ ఏ రకంగా అయితే పూర్వకాలంలో నాటకాలు ఏ రకంగా అయితే మరి ఆనాడు వినాయక చవితి జరిగినా, అదే రకంగా
శ్రీరామనవమి జరిగినా ఏది జరిగినా మరి నాటకాలు వేసే సంస్కృతి ఉండేది. రాత్రి ఎంతైనా కూడా నాటకాలు చూసే విధానం ఉండేది. కానీ అది అంతరించిపోతుంది. ఏదైనా కూడా కళాకారుల పట్ల ప్రేమ. బేసిక్గా కృష్ణదేవరాయలు వేషం కూడా వేశారు. ఆయన కళ మీద ఉన్న ప్రేమకి నిజమైనటువంటి తార్కాణంగా తెనాలి రామకృష్ణ కవి ఆడిటోరియం నిర్మాణం భవిష్యత్తుకి తరతరాలకి శాశ్వతంగా నిలిచేటువంటి యొక్క చరిత్ర సృష్టించిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి వైజ్ఞానికంగా కానీ, సాంకేతిక పరంగా కానీ, సంగీత పరంగా కానీ, నాట్యపరంగా కానీ, నాటకపరంగా కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఎన్వీఆర్ క్లబ్ని ఇప్పుడు దాకా మేనేజ్ చేసిన కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను కూడా సినిమాల్లోకి రాకముందు నాటక రంగంలో ఉన్నాను. నాటకాలు వేస్తూ ఉండేవాడిని. ఆ నాటకాల మీద ఉన్న ప్రేమతోటే మరి ప్రభుత్వ నంది అవార్డ్స్ అనేవి సినిమాకి ఇచ్చారు, టీవీకి ఇచ్చారు. కానీ రెండింటికి మాతృకైనటువంటి నాటక రంగానికి ఇవ్వటం లేదు అని చెప్పి ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర గతంలో ఎడిగి నాటకానికి కూడా నంది అవార్డులు ఇవ్వండి సార్ అంటే, నిజమేనయ్యా తప్పకుండా ఇద్దాం. ఎస్హెచ్ఓ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎండోక్రైనాలజీ సమస్యలపై డాక్టర్ వెంకట్ సందీప్ చే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో డయాబెటీస్, థైరాయిడ్, మెనోపాజ్, అధిక బరువు లాంటి అనారోగ్య సమస్యలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎస్హెచ్ఓ అధ్యక్షులు డాక్టర్ సేవా కుమార్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వెంకట సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట సందీప్ మాట్లాడుతూ, మనిషి శరీరంలో ఉన్న గ్రంథులు అన్ని సక్రమంగా పనిచేస్తేనే వ్యాధులు రావని అన్నారు. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన షుగర్ వ్యాధి వస్తుందని తెలిపారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా షుగర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ మేనేజర్ నిర్మలారాణి, టి ధనుంజయ రెడ్డి, పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. సో వాళ్ళ పిల్లవాడు 5 సంవత్సరాల నుంచి స్కూల్లో మిగిలిన పిల్లలతో పాటు ఉండేవాడు. ఒక 5 సంవత్సరాల వయసు నుంచి మిగిలిన పిల్లలు ఎదుగుతున్నారు కానీ ఇతను ఎదగట్లేదని చెప్పారు. సో అతనికి టెస్టులు చేస్తే గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ నుంచి వచ్చే ఒక హార్మోన్ డెఫిషియెంట్గా ఉందని వచ్చిందన్నమాట, టెస్ట్లో వచ్చింది. సో తర్వాత అతనికి గ్రోత్ హార్మోన్ ఇవ్వడం జరిగింది. అతను మళ్ళీ నార్మల్ హైట్కి వెళ్ళాడు. సో అలా కూడా జరిగింది. తర్వాత ఇంకొక పేషెంట్కి మీసాలు రావట్లేదు. అతనికి 18 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన మీసాలు గడ్డం రాలేదు. మెయిన్ బాడీ ఫినోటైప్ హ్యాబిటస్ కూడా రాలేదు. సో అతను చిన్న పిల్లడు లాగా ఉంటాడు, హైట్ ఎక్కువ ఉంటాడు కానీ మీసాలు గడ్డం రాలేదు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.